అసలు మీరేంది అంత ఇంత సైలెంట్ అయిపోయారు? మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్‌లో కాంగ్రెసే గెలిచింది. ఇప్పుడు సర్పంచ్‌లు 50% మేమే గెలిచినామని వాళ్ళు అంటున్నారు. మరి మీరేం అడ్డుకోలేకపోతున్నారుగా? అడ్డుకోవడం కాదు ఇక్కడ. హ్మ్. నేను ప్రజలు మళ్ళీ మంచి వాళ్ళ వైపే ఉన్నట్టు కాదా? కాదు, నేను మంచి చేద్దాం, రేవంత్ రెడ్డితో కలిసి పనిచేద్దాం అని అవకాశం ఇచ్చాను. హ్మ్. 2 years ఓకే. కలిసారు గూడా. అనేక సార్లు కలుసుకున్నాం. హ్మ్. నేను లైఫ్ లో అసెంబ్లీకి వెళ్ళలేదు, ఆయన పిలిస్తే వెళ్ళా. ఆ! లైఫ్ లో సెక్రటరియట్కి వెళ్ళలేదు, కేసీఆర్ గారు పిలిచినప్పుడు కూడా ఆ! వెళ్ళా. ఇంత చేసిన తరువాత కూడా రేవంత్ రెడ్డి మారకపోతే ఆ! ముట్ల మోయడమేనా, దోచుకోవడమేనా? హ్మ్. అందుకనే ఇంక పతనం అయిపోద్ది. జూబ్లీహిల్స్ ఎందుకు పోటీ చేయలే మరి మీరు? టైం లేదు. లోకల్ బాడీస్ లో కూడా చేయలే మీరు? ఎందుకంటే నాకు 200 దేశాల్లో ఎంత ఇంపార్టెంట్. యుద్ధాలు ఆపడం హ్మ్. 1, హ్మ్. పీస్ సమిట్లు హ్మ్. 2, ఓకే. గాస్పల్ ర్యాలీస్ 3, కోర్టు కేసు సుప్రీం కోర్టులోనే ఈ సంవత్సరం నాకు 4 ఆర్డర్లు వచ్చాయి. ఓకే. ఈ రోజు మార్నింగ్ వచ్చాను నేను ఏపీ హైకోర్టు నుంచి. సో ఈ వీక్ అంతా ఎక్కడుంటాను? కన్యాకుమారి, ఢిల్లీ. మీ మనుషులు చేయాల్సిన పని మీరు చేస్తే ఎట్లా? మీరు మనుషులతో చేయించాలి ఈ పనులన్నీ. అయ్యా, మీరు హెడ్ ఆఫీస్ లో కూర్చొని పార్టీ ఆర్గ్యూయింగ్ పర్సన్ మనుషులు చేయడు. ఎవడ ఆర్గ్యూ చేసిన ఆర్డర్లు వస్తున్నాయా? బెట్టింగ్ యాప్ మనము తెలంగాణలో 1024 మంది చనిపోయారు సూసైడ్ చేసుకొని. 59 కోట్ల మందికి ఇంపాక్ట్ ఇస్తుంది. బెట్టింగ్ యాప్ మే 23ని ఆగస్టు 1ని సుప్రీం కోర్టు ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఇచ్చారు గ్రేసియస్లీ. ఈ పాస్ ద ఆర్డర్. పార్లమెంట్ కి లెటర్ రాసి 788 మందితో సపోర్ట్ చేయించారు. అది నేను ఒక్కడిని, ఇంకెవరైనా ఫైల్ చేశారా? భవిష్యత్తులో చేయలే. అంటే ఎన్ని సూసైడ్లు కాపాడాం? 10 లక్షల కోట్ల అవినీతి డబ్బుని కాపాడాను. 10 లక్షల కోట్ల సంవత్సరానికి. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవికి దీనికి ఏమైనా లింక్ ఉందా? మొన్న సజ్జనారు సినిమా హీరోలందరినీ కూర్చోబెట్టి గొప్ప విజయం సాధించినామని చెప్పారు కదా. జనాలేమో దాన్ని టికెట్ రేట్ ఎట్లా పెంచుతారో, ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ సబ్జెక్ట్ వేరా, దానికి దీనికి లింకే కదా. సచిన్ తెందుల్కర్ కూడా విజయ్ దేవరకొండ లాగా ప్రకాష్ రాజు డబ్బులు తీసుకొని ఎండోర్స్ చేశారు. నేను అదే ఆర్గ్యూ చేశాను. యువర్ ఆనర్, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వస్తుంది. అవును. పొగ తాగట హానికరం అని. ఈ ఎదవలు ఏం చేస్తున్నారు? ఈ 1100 మంది, దిస్ ఈస్ గుడ్ బెట్టింగ్ యాప్, ఫాలో ఇట్, మేక్ మనీ. కుక్కని జైల్లో పెట్టాలా, లాట్ చార్జ్ తో కొట్టాలా. దే బిలాంగ్ టు ప్రిజన్. రైట్. ఎంతమంది అమ్మాయిలు చనిపోయారు, ఎంతమంది అబ్బాయిలు చనిపోయారు. ఏడుస్తావు నువ్వు, భార్యలు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, బ్రెడ్ విన్నర్స్ 15. ఒక పోలీస్ అయితే షూట్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు ఎవడ ఫైట్ చేయట్లేదు? నేను ఒక్కనే ఎందుకు చేయాలి? దమ్ము ఉండాలా. గవర్నమెంట్ తో ఫైట్ చేయడం అంటే అది స్టేట్ లో. అందుకే యూత్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వింటున్న ప్రతి వారు వినండి. వీ కెన్ ఫైట్ బట్ వీ కెన్ విన్. నిరుద్యోగులందరూ ఇంకా ఈ దొంగలను నమ్మకండి, మీ ఎమ్మెల్యేలు నమ్మకండి, ఎంపీలు నమ్మకండి. త్వరలో వచ్చేస్తున్నామా? త్వరలో మంచి ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు ఒక అవకాశం మళ్ళీ ఇచ్చారు కదా రేవంత్ కి. కేసీఆర్ 10 సంవత్సరాలు చూశారు కదా. 10 లక్షల కోట్లు తెలంగాణ, 13 లక్షల కోట్లు ఆంధ్రాలో జగన్, చంద్రబాబు. ఇంకెవరున్నారు? శర్మిల ప్యాకేజ్ స్టార్ క్లోజ్, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ క్లోజ్, చిరంజీవి ప్యాకేజ్ స్టార్ క్లోజ్. ఊపేశాడు కాంగ్రెస్ పార్టీని. తిట్టి రాజశేఖర రెడ్డిని అదే పార్టీలో అమ్మేశాడు. మంత్రి పదవికి 1500 కోట్లు ఇచ్చారట. అదైతే నాకు తెలియదు ఎంత ఇచ్చా. పవన్ కళ్యాణ్ చిరంజీవికి 2009లో విలీనం చేశాడు కదా. అవునవునవును. పవన్ కళ్యాణ్ అప్పుడు యూత్ ప్రెసిడెంటే కదా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనవసరం లేదు, అందరికీ తెలిసిపోయింది. అంతేనా? ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నేను అన్నది మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన రాష్ట్రాలను కాపాడుకోవాలి, మన యూత్ ని కాపాడు. కవిత పార్టీ కూడా ఉంది కదా. కవిత అవన్నీ ప్యాకేజ్ ఎందుకు? శర్మిల కంటే కవిత, శర్మిల కంటే కవిత. మరి కేసీఆర్ ఏంటి, వాళ్ళ ఫాదర్ ఏంటి, కేసీఆర్ కి వైఎస్ఆర్ కంపేర్, తెలంగాణ బతుకమ్మ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజు బీసీలు అంటే ఎవరు నమ్ముతాడు? మొత్తం రాష్ట్రం అంతా తిరిగిందండి జనం బాట పేరుతో. మొత్తం యాత్ర చేసి 10,000 అడుగులు తిరిగినోడు ఉన్నాడు, పాదయాత్ర చేసిన వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. ఇవన్నీ ఓట్లుగా మారో. రఘు, నువ్వు వెళ్ళి కలిసి పని చేయొచ్చు కదా. నేను అన్నది ఏంటంటే ఈ ప్యాకేజ్ స్టాల్ గురించి మనం మాట్లాడాలి. కలిసి పని చేస్తే వేస్ట్ టైం. కలిసి పని చేస్తే ఆల్ మనీకి వచ్చింది. కేసీఆర్ 2 లక్షల కోట్లు ఇస్తే నోరు మూసేస్తుంది. మా 10 లక్షల కోట్లు 5 భాగాలు చేసావు, నా 2 లక్షల కోట్లు నాకు అంతే. శర్మిల ఎందుకు పార్టీ పెట్టింది? అలాన్నీ డబ్బు ఇవ్వలేదని కదా. అది నేను చెప్పాను కదా, పార్టీ విలీనం చేసేస్తాను కదా కాంగ్రెస్ లో. చెప్పానా లేదు? నేను
ఇలాగ పవన్ కళ్యాణ్ జాయిన్ అయిపోతాడు బీజేపీలో అన్నాను లేదా, ఇవన్నీ చిరంజీవి పార్టీ క్లోజ్ చేసి కాంగ్రెస్ లో కలిసిపోతాడు 2008లో అన్నాను లేదా. ఇదంతా ఏంటంటే పాలిటిక్స్ అనేది బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా వాటాల కొట్లాటేనా? ఇదంతా వాటాల కొట్ల. అక్కడ షర్మిల, ఇక్కడ కవిత, ఇదన్నిటిని నమ్మినోడు బుద్ధి లేనోడు, ఏదో తిండి లేనోడు ఎవడో వాళ్ళకి వెనకాతలు తిరగాలి తప్ప బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి తొత్తులైపోయి. ఇక్కడ ఓకే, మోదీ ఏం చెప్తే అదే రేవంత్ చేయాలి, బీజేపీలో ఏం చెప్తే అదే చేయాలి. ఇంకా బీఆర్ఎస్ ఆల్రెడీ బీజేపీలో విలీనం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకెవడున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ వెళ్ళిపోతాడని వెళ్ళిపోయాడు. మనం తప్ప ఇంకొక పార్టీ క్రెడిబుల్ పార్టీ లేదు. మీరు కనిపిస్తారు మనం అందరం కలిసి పనిచేయాలి. నాది లేసినప్పుడు టీమ్స్ స్టాఫ్ ఈ రోజు వచ్చినప్పుడు నువ్వు చూసే కదా, కాల్స్ అవుతుంటాయి, టీమ్స్ అవుతుంటాయి. ప్రజల సమస్యల కొరకు నేను పోరాడుతున్నా. కామారెడ్డి రైతులకు పోరాడి సమస్యలు తీర్చానా లేదా? అలాగే దేశంలో ఉన్న రైతులందరూ సమస్యలు తీర్చానా లేదా? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కోర్టులో 3 ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా? బెట్టింగ్ యాప్లు, హైడ్రాలు వీటి మీద ఆర్డర్ తెచ్చానా లేదా? దేశంలో ఉన్న ప్రతి సమస్య మీద నేను పోరాడుతున్నా. మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎక్కువ పెట్టట్లేదు, బిజీ అయిపోయి. మరలా పెడతాం. ఇప్పుడు పుతిన్ వచ్చింది కదా మన భారతదేశానికి, ఇద్దరి మధ్య సంబంధాలు బలపడ్డాయి. అవన్నీ కామన్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ మీరు చూస్తారు కాబట్టి. నేను అన్నది ఏంటంటే పుటిన్ బాగా వీక్ అయిపోయాడు. ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది యుక్రెయిన్ యుద్ధంతో, అనవసరం పెట్టుకున్నాడు. నేను వద్దన్నప్పుడు దానివల్ల ఇంటర్నేషనల్ ఇమేజ్ పోయింది. ఎవరికో డబ్బులు అమ్మి కొంచెం ఆయిల్ డబ్బులు ఉంటేనే యుద్ధం కంటిన్యూ అవుద్ది. ఎన్ని లక్షల మంది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చనిపోయారు? 3 మిలియన్ మినిమం. ఇప్పటికి చనిపోయిన 30 లక్షలు, ఒక 70 లక్షలు చనిపోయారు.